గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అయిన లక్ష్మి గారు. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటి అంటే గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీస్, గ్లోబల్ బిజినెస్ గ్రోత్. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇండియాను వదిలేసి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి? అండ్ స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు వేరే కంపెనీలో జాబ్ చేసుకుందాం, ఇంటర్నేషనల్ కంపెనీలో అయితే మనకి బాగుంటుంది, అండ్ ఇక్కడ ఎక్కడో నన్ను తొక్కేస్తున్నారు, నేను ఎదగలేకపోతున్నాను ఈ కంట్రీలో ఉండడం వల్ల అని చెప్పేసి మరీ వెళ్ళిపోతున్నారు. అయితే దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు, స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ దేశంలో ఇంక ఉండేది ఎవరు, ఈ దేశాన్ని డెవలప్ చేసేది ఎవరు అనే ఒక డౌట్. కానీ వాళ్ళు వెళ్ళిపోవడంలో ఎంతవరకు రైట్ ఉంది, వాళ్ళు అలా డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయం ఏంటి, వాళ్ళ గ్రోత్ ఇక్కడ ఆగిపోతుందని ఏమన్నా డౌట్ పడుతున్నారా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి మీ సమాధానం? మన దేశానికి మెయిన్ ఎసెట్ ఎవరో తెలుసా? యూత్. మన దేశంలో ఉన్నంత యువత ఎక్కడా లేరు. కానీ మెయిన్ అబ్జర్వ్ చేస్తే రెండు రకాలుగా ఉన్నారు. ఒకళ్ళు హైలీ టాలెంటెడ్, సో వాళ్ళకు ఒక విజన్ ఉంది, మిషన్ ఉంది, అది అచీవ్ చేయాలన్న గోల్ ఉంది. కానీ వాళ్ళు ఇండియాలో ఉండరు, ఎంతసేపు విదేశాలకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఇంకొక రకమైన యువత ఎంతసేపు చిల్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఎంజాయ్ చేయడం తప్పు అని నేను అనట్లా, కానీ లైఫ్ కంటూ ఒక గోల్ లేకుండా 20s టైం అంతా వేస్ట్ చేస్తే 30s ఎంత బాధపడినా లైఫ్లో సెటిల్ అవ్వలేరు. ఇక్కడ ఎటు కాకుండా మిగిలిపోతారు, అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడ కరెక్ట్గా సెటిల్ అవ్వలేరు, అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అది ఎలా ఉంటుందంటే చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టు. ఉపయోగం ఏమైనా ఉంటుందా? సో యువత ఖచ్చితంగా ఒక విజన్తో ఉండాల్సిందే. ఇప్పుడున్న మెయిన్ దౌర్భాగ్యాలు ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సో దాంట్లో వాళ్ళ దగ్గర లేకపోయినా ఇన్స్టెంట్ లోన్స్ తీసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర అప్పులు చేసేసి ఫ్యామిలీని ఇబ్బందుల్లో పెడుతున్నారు, లేదు వాళ్ళు సూసైడ్ చేసుకు చచ్చిపోతున్నారు. అదొకటైతే. రెండు, సినిమాలని, సినిమా ఛాన్సులని, లేకపోతే ఈ హీరో గొప్ప, ఆ హీరో గొప్ప, ఫ్యాన్ వార్లని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఇంకొక బ్యాచ్ ఏం చేయరు, ఒక ఫోన్ ఒకటి కొనిమ్మని అడుగుతారు, ఇలా చూసుకుంటూ టైం కాలక్షేపం చేసేస్తారు. చాలా బాగుంటుంది ఇట్లా చేయడానికి. కానీ వాట్ నెక్స్ట్? అదే టైంలో నువ్వు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి, లేదు అదే టైంలో అదే రీల్స్ నువ్వు చేసి డబ్బులు సంపాదించచ్చు కదా. అదే టైంలో డిజిటల్ మార్కెటింగ్, చాలామంది యూత్ వాళ్ళు చదువుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నీ దగ్గర టైం ఉంటే. ఆ టైం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ అవ్వు, పార్ట్ టైం చెయ్యి. నువ్వు ఒక స్టూడెంట్గా ఉండి అడుక్కోట్లా, నేను పని చేస్తాను, పని ఇవ్వండి అంటున్నాను. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, పని ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం నీకు స్కిల్ పెరుగుతుంది. ఒక్కసారి నువ్వు ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తే, ఆ టేస్ట్ చూస్తే, ఆ కిక్ వస్తే నువ్వు లైఫ్లో ఎప్పుడు ఆపు. ఎప్పుడు ఒక్క ఇన్కమ్తో ఆగకూడదు. ఇప్పుడు ఎవరైనా ఇన్కమ్ ఎర్న్ చేసే పొజిషన్లో ఉన్నారు, అది పిల్లలైనా కావచ్చు. సో ఆపర్చునిటీస్ ఎందుకు క్యాచ్ చేయకూడదు, ఆ కిక్ ఎందుకు తీసుకోకూడదు? బెట్టింగ్ యాప్లో ఉండదు కిక్. నువ్వు సొంతంగా ఎర్న్ చేయగలిగిన రోజు, నీకు రికగ్నిషన్ వచ్చిన రోజు గ్యారంటీగా లైఫ్ చాలా బాగుంటుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇక్కడి నుంచి మరి వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకోగల సత్తా ఉంది, ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఆపర్చునిటీస్ లేవంటారు? లేవు. రిజర్వేషన్ అనే ఒక సిస్టమ్ ఉంది. యాక్చువల్గా అది క్యాస్ట్ బేస్డ్లో ఉంది. ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ వివక్ష ఉంది, ఒప్పుకుంటాను. లవ్ చేయడానికి క్యాస్ట్ చూస్తావా? లేదు. మరి ఉద్యోగానికి ఎందుకు క్యాస్ట్? టాలెంట్ కదా చూడాలి. అవును. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాం? మనకి అవతల వాళ్ళు నచ్చాలి, ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్లు ఉండాలి. సేమ్ థింగ్ ఫర్ లవ్ ఆల్సో.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలో కూడా పర్టికులర్గా ఇప్పుడు లవ్ మ్యారేజెస్ చూసుకుంటే క్యాస్ట్ అన్నది నథింగ్. అవును. అక్కడ ఉన్నది రెండే వర్గాలు, డబ్బు ఉన్న వర్గం, డబ్బు లేని వర్గం. డబ్బు ఉన్న వాళ్ళు లవ్ చేస్తే హ్యాపీ, ఇష్టపడ్డారు, పెళ్లి చేస్తున్నాం, క్యాస్ట్ అడ్డు రాదు. అదే డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని లవ్ చేస్తే ఇష్టపడతాడా తండ్రి ఇవ్వడానికి? ఎందుకు ఇష్టపడ్డు? కూతుర్ని ఇక్కడ పెట్టి చూసాడు, బాగా చూసుకోలేరు. అదే ఇక్కడ అబ్బాయి పెట్టలేడు, ఖచ్చితంగా పెట్టలేడు. సో అక్కడ డబ్బు వల్ల డిఫరెన్స్, కానీ నాట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్. కానీ ఉద్యోగానికి వచ్చేసరికి పని చేయడానికి స్కిల్ కావాలి, టాలెంట్ కావాలి, అది చూడకుండా క్యాస్ట్ చూస్తున్నారు. మరి ఆ స్కిల్కి టాలెంట్కి ఇక్కడ రికగ్నిషన్ లేనప్పుడు, అక్కడ ఉన్నప్పుడు దానికి తగ్గ పే అక్కడ వచ్చేటప్పుడు అక్కడికే వెళ్తారు. అంటే బయట నుంచి వినిపిస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ కూడా కొన్ని మాట్లాడాలి అంటే, ఇప్పుడు రిజర్వేషన్ వల్ల మీరు ఇప్పుడు డాక్టర్లో, ఇప్పుడు ఎంబీబీఎస్లో వాటిలో సీట్లలో రిజర్వేషన్ పెడతా ఉన్నారు. అక్కడ బాగా మార్కులు వచ్చిన వాళ్ళకంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన కూడా సీట్ వెళ్తుంది. అంటే మీరు టాలెంట్ ఉన్న వాళ్ళు, బాగా ఆపరేషన్ చేయగలిగే తెలివి ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ స్కిల్ ఉన్న వాళ్ళకంటే అసలు స్కిల్ తక్కువ ఉన్న వాడికి మీరు సీట్ ఇస్తున్నారు, డాక్టర్ని చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. దీని మీద ఏమంటారు? కరెక్టే కదా. ఇక్కడ నువ్వు చూడాల్సింది మార్కులు, స్కిల్, నువ్వు ప్రొడ్యూస్ చేయాల్సింది ప్రొడక్ట్, టాలెంట్. అందుకే ఏమవుతుంది, ఈ సోకాల్డ్ ఇక్కడ సీట్ రాని వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్రాడ్లో సీట్ తెచ్చుకుంటున్నారు, అక్కడే సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళ సేవలు అక్కడే అంకితం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ వెనకరారు ఖచ్చితం. ఎందుకంటే ఒకసారి అక్కడ అలవాటు పడిపోయిన తర్వాత అదే వాళ్ళ కంట్రీ అయిపోతుంది. అక్కడ గ్రీన్ కార్డుల కోసం, అక్కడ వీసాల కోసం ఎంత డబ్బులైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు, ఆస్తులు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎవరైనా వెనక్కి వస్తున్నారా? ఇంతకు మించి సంపాదిస్తున్నారు. ఇక్కడ ఆస్తులే, లైట్ తీసుకో అనే పొజిషన్కి వచ్చేసాం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అదంతా మన బ్లడ్. వాళ్ళకి ఇండియా అంటే ఇష్టం లేక కాదు, ఇండియా అంటే చాలా ఇష్టం. కానీ మరి ఇక్కడ గుర్తింపు లేనప్పుడు ఏం చేస్తారు? ఆ దేశానికి సేవ చేస్తారు. అది తప్పు ఖచ్చితంగా మన సిస్టమ్ది. సో డెఫినెట్లీ ఇలాంటి రోజులు మారాలని గట్టిగా కోరుకుందాం. అండ్ స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు, టాలెంట్ ఉన్న వాళ్ళు, బిజినెస్ చేయగలిగే వాళ్ళు, 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వగలిగిన వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు మన కంట్రీలో ఉంటే మనం ఉండే పొజిషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనే మాట పోయి ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అనే మాట రావాలని అందరం కోరుకుందాం. ఈరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఒక అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది మాకు చాలా అవసరం కూడా, ఎందుకంటే జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్.